హస్తినాపురం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ చేపట్టారు. ఈ పిలుపునకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించినటువంటి ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హస్తినాపురం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమని, నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుజ్జ సత్యం ఆరోపించారు. పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పగిళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చాలా రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేజర్గా రాస్తారోకోలు, ధర్నాలు చేపడుతున్నటువంటి వైనాలు స్టిల్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టు లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులని, ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేయడం, అదేవిధంగా ఈ బకాయిల్ని అన్నీ కూడా పెండింగ్లో పెట్టడం, వీటన్నిటిని చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ మాటల్ని కాబట్టి, లేకపోతే ఈ ఆపినటువంటి ఫీజు రియంబర్స్ నిధులు ఇవన్నిటిని కూడా చూస్తే అర్థమవుతుందంటూ కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి విజువల్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలామంది విద్యార్థులు, విద్యాసంస్థలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి నిధులు ఇంకా రాక అక్కడ విద్యార్థులని కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఇబ్బంది తలెత్తడంతో అది ఆ ప్రెజర్ కూడా కంప్లీట్గా తల్లిదండ్రుల మీద పడడం, ఇలా మొత్తంగా ఒక చైన్ సిస్టమ్ లాగా విద్యార్థుల తల్లిదండ్రుల కాంచెలు, అక్కడ యాజమాన్యాల కాంచెలు కంప్లీట్గా మొత్తం పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఆయన బహిరంగంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పకుండా, అదేవిధంగా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ నిధులని విడుదల చేయకుండా ఇలానే ముందుకెళ్తే మాత్రం గతంలో ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్కి సంబంధించినటువంటి కాక్రోచ్ ఉద్యమాన్నిలా మరో ఉద్యమం రాష్ట్రంలో తలెత్తేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో యువత తలుచుకుంటే ఏం చేయడానికైనా వెనుకాడలేదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జంజీ జనరేషన్ చేతిలోనే దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ఒకరిని గద్దె ఎక్కించడానికైనా, తలుచుకుంటే గద్దె దించడానికైనా వాళ్ళు ప్రూవ్ చేస్తారని లేటెస్ట్గా జరిగినటువంటి ఏదైతే దేశ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ తను రాజీనామా చేసినటువంటి వైనాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేశారు. సో ఇది ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా భవిష్యత్తులో సీఎం తోటి, రేవంత్ రెడ్డి తోటి కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమంతో రాజీనామా చేపట్టేదాకా ఈ ఉద్యమం ఇలానే కంటిన్యూ అవుతుంది. అందుకోసమనే విద్యార్థుల పట్ల ఆలోచించి ఉన్నటువంటి కొలువులు కావచ్చు, దాని తర్వాత ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, దాని తర్వాత అక్కడ విద్యార్థులకు అందే యాజమాన్యాలకు వచ్చేటువంటి ఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్గా తొందరగా రిలీజ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే డెఫినెట్గా విద్యార్థులందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దేశ ప్రయోజనానికి సంబంధించినటువంటి విషయం ఇవి. ఇలాంటి విద్యని, వైద్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదంటూ కూడా చాలామంది నాయకులు చెబుతూనే ఉంటారు. అలాంటిది దేశానికి ఇంపార్టెంట్ అయినటువంటి విద్యని ఇంతగా చులకనగా చూడడం నిజంగా సరికాదంటూ కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఇలానే కంటిన్యూ అయితే తీవ్రమైనటువంటి ఉధృతం ఉద్యమిస్తామంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది.